తెలంగాణలో సంస్థాగత ప్రక్షాళనకు కమలం పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మరోవైపు అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత టీంను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చనున్నారు. పలువురు రాష్ట్ర పదాధికారులను సైతం మార్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 7, 8న 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి కనీసం 10 మంది ఎంపీలను ఢిల్లీకి పంపాలి అని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన వేటు వేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి ఇంటి దొంగలే కారణమని బీజేపీ భావిస్తోంది. మరోపక్క పార్లమెంట్ ఎన్నికల కోసం కిషన్ రెడ్డి తన సొంత టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా పార్టీ పదవులివ్వాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పలువురు జిల్లాల అధ్యక్షుల మార్పుకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలను కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకున్నా కింగ్ మేకర్ అవుతామని బీజేపీ బలంగా నమ్మింది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణను కమలం పార్టీ బలంగా నమ్ముకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. 19 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. అయితే గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోవడం బీజేపీని షాక్ కి గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే కాషాయ పార్టీ పోస్ట్ మార్టం నిర్వహించింది. పలువురు ముఖ్య నేతలు సహకరించకపోవటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినట్లు బీజేపీ భావిస్తోంది. కనీసం 15 జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా పలువురు రాష్ట్ర పదాధికారులను సైతం మార్చే ఛాన్స్ ఉందట. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వేటు వేయనున్నట్టు సమాచారం. పలువురికి షోకాజ్ నోటీసులు పంపాలని కిషన్ రెడ్డి నిర్ణయించారు. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 7, 8న 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. కిషన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర నేతలతో పాటు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతల సమావేశంలో చర్చించనున్నారు. మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య నేతల సమావేశం జరగనుంది.